ఏపీలో అధికార పార్టీని ఒక్కొక్కరు వీడిపోతున్నారు. పార్టీ అధినేత జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉండేవాళ్లు ఉంటారు, పోయేవాళ్లు పోతారు అన్నట్టుగా బింకాన్ని వదలటం లేదు జగన్. ఎవరైనా అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లాలంటే కొంత వెనకడుగు వేస్తారు. మరి సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడిగా పంచిపెడుతున్న ఫ్యాన్ పార్టీలో ఎన్నికల సమయంలో వచ్చి చేరుతుండాలి. అయితే దీనికి భిన్నంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని ఇది స్వయంకృత అపరాధమా లేదా అన్నది పక్కన పెడితే ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ జగన్ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే చూడాలి. జగన్ దీన్ని లైట్ గా తీసుకున్నట్లు కనిపించొచ్చు, కానీ లోపల ఆయనకు భయం పట్టుకుందని అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఎందుకంటే పార్టీలో ఇంత వ్యతిరేకత ఉందా అని సామాన్య జనం కూడా విస్తుపోతున్నారు. ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల కంటే ముందే ఇన్ఛార్జీల నియామకం చేపట్టారు జగన్. ప్రతిపక్ష పార్టీల కంటే తాను ముందుండి అభ్యర్థులను జనంలోకి తీసుకువెళ్లాలన్న వ్యూహం కావచ్చు జగన్ది. కానీ ఆ కసరత్తు వర్కౌట్ అయ్యేటట్లు కనిపించడం లేదు. వారిని వీరిని కాదు, ఎవరిని వదలకుండా బయటకు పొమ్మనే విధంగా పార్టీ అధినేత యాక్షన్ ఉంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రమ్మనటం, సర్వేలు అనుకూలంగా లేవని చెప్పటం, స్థానం మార్చేస్తూ మారటం, దాదాపు నెలన్నర రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఎవరు మాత్రం ఓపిక పడతారు, ఎందుకుంటారు? ఎవరి రాజకీయ జీవితం వారిది, ఎవరి రాజకీయ భవిష్యత్తును వారు చూసుకోవటంలో తప్పులేదు. అయినా ఏకబిగిన పీకే పారేస్తుంటే ఎవరు మాత్రం మౌనంగా ఉంటారు, తిరగబడతారు. అదే ఇప్పుడు వైసీపీలో జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. అప్పుడే జగన్ గుర్తించాల్సింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, కోటం రామరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులను సస్పెండ్ చేశారు. వారు నేరుగా వెళ్లి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరి టికెట్ లేదని చెప్పగానే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా అంతే. తాను ఏదో ఒక పార్టీ నుంచి బరిలోకి దిగుతానని చెప్పి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన బహుశా షర్మిల చీఫ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగొచ్చు. ఇక సీనియర్ నేత పార్థసారథి కూడా తనకు సీటు రాదని తేలటంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక పార్లమెంటు సభ్యులు కూడా అంతే. మొదట కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి ఎంపీ పదవి రాజీనామా చేశారు. తనకు సీటు రాదని చెప్పడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా అంతే. ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా రిజైన్ చేసినక్కర్లేదు ఈ పార్టీ అని చెప్పేసి చక్కా వెళ్లిపోయాడు. మరికొద్ది మంది ఎంపీలు అదే బాటలో ఉన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎంపీలు కూడా అదే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ కీలక నేతలు వెళ్లిపోవడంలో జగన్ తప్పుందా, లేక ఐప్యాక్ ఇస్తున్న నివేదికల అన్నది ఇప్పుడిప్పుడే తేలాలనుకున్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తలపట్టుకుంటే మాత్రం ప్రయోజనం శూన్యం. కానీ ప్రస్తుతం మాత్రం అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీకి రానున్న రోజులు గడ్డుకాలమేనని చెప్పాలి.